హాయ్ అండి అందరికీ. ఈ ఫ్రాక్ చూసారు కదా, ఈ ఫ్రాకు ఒక ఫుల్ శారీ మొత్తం కుట్టితే ఆ గేరా వచ్చిందండి. అంటే ఇంకా ఫుల్ శారీని మొత్తం కింద ఎక్కువ గేరా తీసుకున్నాను నేను. ఆ గేరా మాత్రం మనకు ఎంత వస్తుందంటే కనీసం ఒక 16 మీటర్స్ విడితో వస్తుంది మనకు వెడల్పు. అంత మొత్తం పెట్టేసా. మన మధ్యలో ఇప్పుడు ఒక లేయర్ ఇంకా రెండో లేయర్ తీసుకున్నాం కదా, ఆ లేయర్ మాత్రం 8 మీటర్స్ స్ట్రెంత్ తీసుకున్నాను. ఇంకా మొత్తం శారీ మొత్తం కుట్టమన్నారు వాళ్ళు. నేను శారీ మొత్తాన్ని అలా ఫిల్స్ పెడతానికి దగ్గరగా పెడతానికి తీసుకున్నాను. చాలా గ్యారా ఉంది, కాకుంటే ఇక్కడ చూపించడానికి కొంచెం ఇబ్బందిగా ఉండి నేను కొంచెం అట్లా పెట్టి చూపించా. ఇది వాళ్ళు మాత్రం ఫ్రంట్ ఏమన్నారంటే, అక్క నార్మల్గా రౌండ్ నెక్ బోట్ నెక్ పెట్టేసి వెనక డ్రాప్ పెట్టమన్నారు. నేను అలానే పెట్టి హ్యాంగింగ్స్ ఇచ్చా అంతే. ఇంకా సింపుల్గా హ్యాండ్స్ మాత్రం ప్రతి ఒక్కరు ఇప్పుడు బుట్ట హ్యాండ్స్ పెట్టేసి కింద పట్టేయమంటున్నారు కదా. నేనైతే ప్రతి ఒక్కరికి అంటే కాలేజీ పిల్లలకు మాత్రం కంపల్సరీ అలానే కుడుతున్నా. చాలా అంటే చాలా గేరా ఉంది. ఇది కాలేజ్ అమ్మాయిదే, కాకుంటే హుజూర్ నగర్ అమ్మాయిది. ఇది హుజూర్ నగర్ అంటే మాకు ఒక 40 కిలోమీటర్స్ దూరం ఉంటుంది. ఇది ఫ్యాబ్రిక్ నా కాడదే. దీనికి మాత్రం వాళ్ళకి నా కాడ తీసుకున్నారు. వాళ్ళు 4.5 మీటర్స్ పట్టింది. ఇది కూడా 2 స్టెప్లోనే కుట్టా చూడండి. 2 లేయర్స్ అంటే పెద్ద 2 లేయర్స్ కుట్టాలనుకున్నప్పుడు వాళ్ళ లెంత్ తీసుకొని మనం పెద్ద నడుం కాంచి కిందకు వచ్చేది ఎంత లెంత్ ఉందో కింద మనకు ఎంత కావాలో అంత, అంటే ఒక 10-11 ఇంచెస్ అట్లా తీసుకొని, మనకి ఇప్పుడు 30 ఉందనుకో అది 80 ఇది 12 సరిపోతుంది. 30 ఇంచెస్ పొడవు సరిపోతుంది. అలా తీసుకొని కుట్టేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ కూడా ఇలానే, అంత ఫ్రాక్స్ అంతా కుట్టించే వాళ్ళందరూ ఇలానే కుట్టిస్తారు మా సైడ్ అయితే. ఇది చాలా బాగుంది, మీరు కూడా ట్రై చేయండి. హ్యాంగింగ్స్ మాత్రం మొగ్గ లెక్క వస్తాయి కదా, ఇప్పుడు అలా పెట్టా నేను. అవి 2 పెట్టా, చాలా బాగుంది. వీడియోలు అంత క్లియర్గా లేదు, చాలా బాగుంది. ఈ ఫ్యాబ్రిక్ కూడా మన దగ్గరే తీసుకున్నారు. ఇది కూడా 250కి వచ్చేసింది ఫ్యాబ్రిక్ క్లాత్. ఇది చాలా తక్కువలో వచ్చేసింది. పైన క్లాత్ అన్నీ కలిపి కూడా వాళ్ళకు ఒక 350లో క్లాత్ మొత్తం వచ్చేసింది. ఇంకా నేను అది మామూలుగా అంబరిలా కటింగ్ పెట్టమన్నారు వాళ్ళు నాతోటి. నేను అలా అంబరిలా కటింగ్ పెట్టేసి బాడీకి మాత్రం బ్లాక్ తీసుకున్నా. ఇంకా డిజైన్ అంటావా, స్టార్ నెక్ ఒకటే పెట్టాను నేను. ఇప్పుడు ఆ డిజైన్కి ఏం పెట్టలేదు. చిన్నపిల్ల కాబట్టి ఏ డిజైన్లు పెట్టినా మళ్ళీ కాస్ట్ ఎక్కువ వద్దులే, నార్మల్గా కుట్టమన్నారు. ఓకే అన్న. హ్యాండ్స్ మాత్రం ఇప్పుడు బుట్ట హ్యాండ్స్ పెట్టేసి కింద పట్టి మాత్రం మళ్ళీ బాడీకి ఏ కలర్ అయితే వేసినో అది నేను కింద హ్యాండ్కి వేసి అనమాట. అలా వేసి ఈ మనం హ్యాంగింగ్స్ పెట్టేటప్పుడు కూడా 3 స్టెప్స్ పెట్టా కదా, మధ్యలో బ్లాక్ ఇచ్చేసి కింద పైన మళ్ళీ స్కర్ట్ కలర్ ఇచ్చేసా చూడండి. వెనక మాత్రం డ్రాప్ పెట్టా, ఇంకేం పెట్టలేదు. మామూలుగా డ్రాప్ పెట్టేసి థ్రెడ్స్ పెట్టా. మామూలుగా ఈ డ్రెస్ ఇంకా ఈ వచ్చిన గ్యారా మొత్తం పెట్టేసా. ఇంకా అంటే మనం పట్టుకుంటే చాలా తక్కువ గ్యారతో కుట్టొచ్చు, ఎక్కువ గ్యారతో కుట్టొచ్చు కదా. నేను ఫుల్ గ్యారతో కుట్టా. ఇది ఫ్రాక్ కూడా, ఈ ఫ్యాబ్రిక్ కూడా మన దగ్గర తీసుకున్నదే. ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి కూడా 250కి వచ్చేసింది. దీనికి ఇంకా నేను ఆపోజిట్లో వాళ్ళు ఏమి వేయమని కూడా అడగలేదు. ఇది వేరే విలేజ్దే, మా పక్కన ఉండే వేణుగోపాలపురం అనే విలేజ్ ఉంటుంది. ఆ విలేజ్ నుంచి కస్టమర్ పంపించారు. ఇది నార్మల్గానే కుట్టమన్నారు. అందులో వాళ్ళు కొంచెం పొలాల్లో పనులకు వెళ్ళేటోళ్ళు, అంటే పొలాలు ఉన్నాయి వాళ్ళకి, వాళ్ళు అటు వెళ్తారు కాబట్టి ఎక్కువ డిజైన్స్ ఏమొద్దు, ఇది మామూలుగా డైలీ వేర్ కావాలి నాకు. ఇది డ్రెస్ సింపుల్ గుట్టాక కొంచెం మంచిగా ఉండేటట్టు కుట్టు, కంఫర్ట్గా ఉండేటట్టు అన్నారు. నేను ఇంకా దీనికి కూడా అంబ్రిల్లా కటింగ్ తీసుకున్నాను. హ్యాండ్స్ మాత్రం 3/4 తీసుకున్నా. బ్యాక్ ఫ్రంట్ ఏమో స్క్వేర్ తీసుకున్నా, బ్యాక్ రౌండ్ తీసుకున్నా. హ్యాంగింగ్స్ నార్మల్గా పెట్టా. ఈ ఫ్రాక్ అమ్మాయికి సింపుల్ కుట్టమన్నారు అనేసి నేను ఇలా సింపుల్ కుట్టా. మీకేమైనా డిజైన్స్ కావాలనుకుంటే మాత్రం మీరు నాకు చెప్పండి, నేను కామెంట్ చేయండి, నేను కుట్టి చూపిస్తా. లేదు అంటే మీరు కుట్టించుకుంటానన్నా కూడా మాకు మెసేజ్ చేయండి. ఈ ఫ్యాబ్రిక్ కూడా మాకు అవైలబుల్లో ఉంది, అందుబాటులో ఉంటుంది, నాకు అక్కడ దొరుకుతాయి. నేను ఎలాగో క్లాత్ ఫ్యాబ్రిక్ అన్నీ అమ్ముతాయి కాబట్టి చాలామంది కస్టమర్స్ మన దగ్గర తీసుకొని మన దగ్గర కుట్టిస్తారు. అలా కూడా ఈ ఫ్యాబ్రిక్ అలానే అమ్మేసినాను నేను. మళ్ళీ ఈ అమ్మాయిది ఇది ఒక్క డ్రెస్సే కాదు, ఇంకా వేరే టాప్స్ ఉన్నాయి. కాకుంటే టాప్స్ కూడా మన దగ్గర తీసుకురు, అది నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా చూపిస్తా. ఈ ఫ్యాబ్రిక్ కూడా వేరే వాళ్ళు తీసుకున్నారు, ఇక్కడ కాదు, వాళ్ళు కోదాడ నుంచి పంపించారు. ఈ ఫ్యాబ్రిక్ కూడా 4 మీటర్స్ తోటి ఫుల్ గ్యారా కావాలి, క్రాస్ అంబ్రెల్లా కటింగ్ పెట్టమని పంపించారు. అది వాళ్ళు పంపించారు. ఇది ఇంకా ఫుల్ 4 మీటర్స్ కూడా లేదు, 3.5 ఉంది. ఫుల్ గ్యారా అంటే రావడం కష్టమైంది. మళ్ళీ హ్యాండ్స్ మళ్ళీ
బుట్ట హ్యాండ్స్ కావాలంటున్నారు. అది కూడా మళ్ళీ 3/4 లెగ్ కావాలంటున్నారు. అని నేను వేరే డిజైన్లో కుడతా అనేసి ఇలా కుట్టాను. ఎలా ఉందో మీరు చెప్పండి. ఇది కూడా వేరే వాళ్ళది కాబట్టి వేరే ఊరు వాళ్ళది పంపించాలి. ఇంకా ఈ డ్రెస్సు క్లాత్ ఫ్యాబ్రిక్ నా దగ్గరది ఈ క్లాత్. ఇది 3 లేయర్స్ పెట్టి కుట్టా. తక్కువ గేరాతో కుట్టమన్నారు. కాలేజీకి కాబట్టి డైలీ వేర్ వేసుకోవడానికి పెద్దగా బరువు ఎక్కువ అయిపోతున్నాయి అంటే నేను చాలా తక్కువ క్లాత్ తోటే నేను 3 మీటర్స్ క్లాత్ తోటే నేను 3 లేయర్స్ కుట్టా. నెక్ మాత్రం నేను స్టార్ కాకోకుండా కొంచెం నేను ఒక 2 అంటే కట్ వర్క్ లెక్క తిప్పాలనుకున్నా. ఇప్పుడు నేను అలా కుట్టా. అది కట్టుకోవడానికి అమ్మాయి మెజర్మెంట్స్ నాకు కరెక్ట్గా లేదు. ఇప్పుడు వేసుకునే పిల్లలందరూ కూడా ఆ డ్రెస్సులో కాదు, వేరే పిల్లలు, మా మరిది వాళ్ళ పిల్లలు, మా పక్కింటి వాళ్ళ పిల్లలు అందరి ఇంకా నేను అలా వేసి ఫోటోలు దించా. ఎందుకంటే మీకు చూపిద్దామని. ఈ డ్రెస్సులు వేసుకున్న ఫొటోస్ ఏ ఒక్కరు ఈ డ్రెస్సులో కాదు, వేరే హుజూర్ నగర్ కోదాడ సైడ్ నుంచి పంపించారు. ఈ వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్